నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. భీమవరం మండలం పిఎస్ఎం మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల చిన్నమిరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాన్ని సందర్శించి తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశ నిర్వహణను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రుల హాజరు నమోదును పరిశీలించారు. విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడుతూ పాఠశాలలో పాఠాలు బాగా చెబుతున్నారా, భోజనం బాగుంటుందా, ఉపాధ్యాయులు ఏ విధంగా విద్యా బోధన చేస్తున్నారు అని విద్యార్థులను ఆరా తీశారు. ఒక విద్యార్థి చదువులో వెనుకబడ్డం గమనించి ఈ విద్యా సంవత్సరంలో మంచి మార్కులు తెచ్చుకుంటానని ప్రమాణం చేయించుకున్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్రుల ద్వారా అందిన పుస్తకాలు, స్కూల్ బ్యాగు, బెల్టు నాణ్యంగా ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 2000 స్కూల్స్లో మన ప్రభుత్వ పాఠశాలలు అంటే 1350 ప్రైమరీ అండ్ హై స్కూల్స్లో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. 6000 మంది టీచర్లు, జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ టీచర్లు ఈ కార్యక్రమంలో ఈరోజు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారండి. చేరుకోవడంలో మీ ఇంట్లో ఉండే తల్లి తండ్రి గురువు యొక్క పాత్ర అమూల్యమైంది. దాన్ని ఎప్పుడూ కూడా జీవితాంతం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఆ కృతజ్ఞతాభావం అనేది ఎల్లప్పుడూ ఉండాలి. ఇప్పుడు మన స్కూల్ చూడండి, ప్రతి ఒక్కరికి అంటే మతాలకి ప్రతి మతానికి ఒక గుడి ఉంటుంది. ఏదైనా శారీరక అవకల్యాలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరు ముందుకి చదువుకుని ఎదిగే విధంగా ప్రతి ఒక్కరూ అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. మీ అందరికీ తెలుసు, డిజబిలిటీస్ అంటే ఏదన్నా శారీరక అంగవైకల్యం ఉన్నా కూడా వాళ్ళ కోసం స్పెషల్ స్కూల్స్ ఉన్నాయి, స్పెషల్ టీచర్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి స్పీచ్ థెరపీ ఇస్తున్నారు, వాళ్ళకి ఒక ఫిజియోథెరపీ, నడవలేని వాళ్ళు ఉంటే ఫిజియోథెరపీ ఇస్తున్నారు. ఇన్ని యొక్క సౌకర్యాలు వేరే ఎక్కడా కూడా ఉండవండి. దయచేసి ఇవన్నీ కూడా గమనించుకోవాలి. గురు పౌర్ణమి సందర్భంగా అత్తిలి కొండలరాయుడు ఆలయంలో విశేష పూజలు, అభిషేకాలు జరిపారు. ఆలయ గురువు గొట్టిముక్కల సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో పూజాధికారులు నిర్వహించారు. గురు పౌర్ణమి వేడుకలు తణుకులో గురువారం ఘనంగా నిర్వహించారు. రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న సాయి మందిరం వద్ద సాయి వ్రతాలు ఆచరించారు. అన్నదానం జరిపారు. బిఎస్ఎన్ఎల్ కార్యాలయం, హైవేపై ఉన్న సాయి మందిరాల్లో బాబాకు అభిషేకాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై బాబాను దర్శించుకున్నారు. రూపాయ నమః. ఓం వ్యాసాయ నమః. ఓం భక్తహృదయాయ నమః. ఓం హర హర మహాదేవ. మమ జన్మ వ్యాపార వ్యవసాయ శుభార్థం మమ అనుగ్రహ దుర్గ పర్యంతం సంపూర్ణ తీర్థం మమ తు భవిష్యత్తు సాయి దేవాలయ యథాశక్తి షోడశ మణి తదాదౌ యథాశక్తి పంచలోక పాలక కర్మకార్య సిద్ధి గణపతితో చెప్పుకుని తర్వాత మధ్య తదంగా కలసారాధనం కరిష్యే. ఆ పంచమాత్రలో నక్షత్రం వేసి శ్రీయం రాయండి. రాసిన తర్వాత సాయదం సవాహనం శక్తిం పరివారం గురు ఆద్యం సమర్పితగా నీరు గణపతి స్వామి దగ్గర భూమిష్టామయ
ఉంది అక్కడ ఇంకో కంప్లీట్ అనుకుంటే తణుకు ఎస్ఎన్విటి జూనియర్ కళాశాలలో తల్లిదండ్రులు టీచర్ల ఆత్మీయ సమావేశం కళాశాల ప్రిన్సిపాల్ తులసిలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. గురు పూజోత్సవం సందర్భంగా తల్లులకు గురువులకు పాద పూజ చేశారు. సరే అలా నుంచుంటే మేము తణుకు 7వ వార్డులో కిండర్ కేర్ హై స్కూల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశ కార్యక్రమం గురువారం నిర్వహించారు. కార్యక్రమంలో స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు వెంకటలక్ష్మి అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్కూలుకు పంపించిన విద్యార్థుల తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్లో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను ఏమి నేర్చుకున్నారని, విద్యార్థుల బాగోగులు, పిల్లల మానసిక పరిమితి, ఆలోచన విధానంలో మార్పులు ఇవన్నీ గమనించవలసిన బాధ్యత తల్లిదండ్రులకు ఉందని అన్నారు. తణుకు 4వ అదనపు జిల్లా జడ్జి కోర్టు హాల్లో జాతీయ న్యాయ సేవల సంస్థ ఆదేశాల మేరకు మధ్యవర్తిత్వం మీద కోర్టులు పనిచేయ ప్రతి చోట 90 రోజుల ప్రత్యేక డ్రైవ్ ద్వారా మీడియేషన్లో కేసులు రాజీ చేయడం గురించి బార్ అసోసియేషన్ న్యాయవాదులకు అవగాహన కల్పించి మధ్యవర్తిత్వానికి ఎక్కువ కేసులు పంపి రాజీ చేయాలని చైర్మన్ 4వ అదనపు జిల్లా జడ్జి డి సచివతి కోరారు. పత్రికల్లో, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మధ్యవర్తిత్వంలో కేసుల రాజీ గురించి ప్రజలకు సమాచారం అందచేయాలని కోరారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు సీనియర్ సివిల్ జడ్జి శ్రీ కె కృష్ణ సత్యలత, జూనియర్ సివిల్ జడ్జి సాయిరాం పోతలంక, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సూరంపుడి కామేష్, న్యాయవాదులు, ట్రేడ్ మీడియేటర్లు పాల్గొన్నారు. చాలా గొప్పగా ఉంటుందనేది మాకు అర్థమైంది. ట్రైనింగ్ వెళ్ళింది. ఈ మీడియేషన్లో ఇప్పుడు మన సోదరుడు అపోబడింది ఇది కూడా ఉండదు. మీడియేషన్లో మీరు ఇలా చేసుకోండి అని కూడా చెప్పరు. వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏంటనేది ముందు గ్రహిస్తారు. ముందు కూర్చోబెట్టి పార్టీలను ఒకే పార్టీని కూర్చోబెట్టి ఒకవేళ వాళ్ళ బంధువులు వచ్చినా వాళ్ళతో కూడా మామూలుగా మాట్లాడి ఆ మీడియేషన్లో ఆ పార్టీలు కూర్చొని అసలు మీ ఉద్దేశాలు ఏంటి, మీ ఇబ్బందులు ఏంటి, ఏం కావాలని కోరుకుంటున్నారు అంటూ వాళ్ళని మేము మోటివేట్ చేస్తామట. ఓన్లీ ఈ విధంగా చేసుకోండి అని కూడా చెప్పడం అనేది ఉంటుంది. అసలే ఈ కేసు వల్ల ఏంటి, లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, మీరు ఏ విధంగా వస్తున్నారు, ఏ విధంగా జరుగుతుంది, దీన్ని ఏ విధంగా జడ్జిస్తో ఎటువంటి సంబంధాలు కూడా ఉన్నాయి. వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మేము ఇవ్వడానికి లేదు. అలాగే పార్టీలకు కూడా ఇద్దరిని కూర్చున్నప్పుడు సింగిల్గా కూడా కూర్చోబెట్టి ఎవరి కాళ్ళతో కూడా మాట్లాడటం జరుగుతుంది. గురు పౌర్ణమి సందర్భంగా పైడిపర్రు కాలువవతల సాయిబాబా గుడిలో ఉదయం లక్ష తులసి పూజల అనంతరం అన్న సమాధాన కార్యక్రమం, సాయంకాలం స్వామివారికి బ్రహ్మాండంగా ఊరేగింపు ఉత్సవాన్ని నిర్వహించారు. ఆషాఢ మాసం పౌర్ణమి సందర్భంగా పైడిపర్రు గ్రామ దేవతలు గోగులమ్మ, పల్లాలమ్మ, సత్తమ్మ, అమ్మమ్మ దేవతలకు సారే చీర సమర్పించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చెప్పండి, వదలకండి.
మెగా పేరెంట్స్ డే కార్యక్రమంలో భాగంగా ఇరగవరం మండలం రేలంగిలో టీఎంజెడ్పీ హైస్కూల్లో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు చుక్కా సాయిబాబు పాల్గొన్నారు. కార్యక్రమ కూటమి నాయకులు విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పైడిపర్రు ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ సమావేశం ప్రధానోపాధ్యాయుడు మేడికొండల ఆధ్వర్యంలో నిర్వహించారు. పీటీఏ చైర్మన్ ఇర్రింకి నాగరాజు సుబ్రహ్మణ్యం, ములగాల శ్రీనివాస్, రాంబాబు, గణేష్, శివరాం తదితరులు పాఠశాల ఉపాధ్యాయులు కృష్ణ అభినందించారు. ఆటల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయులు పెద్దిరాజు, రాధాకృష్ణ, యేసుకృప, రామకృష్ణ, విజయకుమారి, స్వరూపారాణి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకే తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం దోహదపడుతుందని మండల ప్రత్యేక అధికారి హరిసూర్యప్రకాష్ అన్నారు. బుధవారం పెనుమంట మండలం పొలమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనానికి సర్పంచ్ కాక రాజేశ్వర అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు క్వాలిఫైడ్ టీచర్లతో ఉత్తమ బోధన అందించడంతో పాటు నాణ్యమైన సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యంతో భోజనం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. గణపవరం మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో జూనియర్ కళాశాలలో పేరెంట్స్ డేను సమావేశాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలను సుందరంగా అలంకరించారు. ప్రత్యేక అధికారులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. గణపవరం బాల ఉన్నత పాఠశాలలో మండల విద్యాధికారి జి బాలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు పాఠశాలలో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. దాతల సహకారంతో బహుమతులు అందజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు మొక్కలు పంపిణీ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. బోనపల్లి జెడ్పీహెచ్ స్కూల్లో లయన్స్ క్లబ్ గణపవరం సభ్యులచే పాఠశాలకు 4 సీలింగ్ ఫ్యాన్లు బహుకరించారు. బాలబాలికలకు మెగా పేరెంట్స్ మీట్ గురు పూజోత్సవం సందర్భంగా పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీఎంజేఎఫ్ లైన్ ఈపూరి సత్యనారాయణ, ఎంజేఎఫ్ లైన్ వెల్లంకి నరేష్ కుమార్, గ్రామ సర్పంచ్ ఎంజేఎఫ్ లైన్ కిలారి సచివతి, ఎంజేఎఫ్ లైన్ కె రవిబాబు, లైన్ రూవూరి నాగరాజు, లైన్ వినాయక్ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. గురుపూర్ణ సందర్భంగా మొయ్యేరు షిరిడి సాయిబాబా మందిరంలో అభిషేకాలు నిర్వహించారు. శ్రీరామ గీత భజన మండలి మహిళలు బాలికలచే కోలాట భజన కార్యక్రమం, సత్యసాయిబాబా 100 పాటల భజన కార్యక్రమాలు నిర్వహించారు. పెంటపాడు మండలం రావిపాడు ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు కందికుప్ప కాశీనాథ్ ఆధ్వర్యంలో మెగా పీటీఏ సమావేశాన్ని నిర్వహించారు. ఎస్ఎంసీ చైర్మన్ కరిబండి రాజేశ్వరి, వైస్ చైర్మన్ అశ్విని చేతుల మీదుగా మొక్కలు పంపిణీ చేశారు. మండల విద్యాధికారి టీవీ రామకృష్ణ పరిశీలకులుగా పాల్గొన్నారు. ఉపాధ్యాయులు పరదేశి, మంగతాయారు పాల్గొన్నారు. తల్లిదండ్రులకు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. తల్లికి వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉండి శ్రీరామ క్షేత్రంలోని శ్రీ సీతా కోదండరామస్వామి అమ్మవారికి ఆషాఢ మాస సార సమర్పించారు కార్యక్రమాన్ని గురువారం కళ్ళ పండుగగా నిర్వహించారు. ఉండి కాపులపేట సెంటర్ నుంచి చిన్నవంతిన కూడలి మీదుగా ఆలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. సుమారు 40 రకాల పిండి వంటకాలు, అనేక రకాల పుష్పాలు, పండ్లు తదితర వాటితో ఊరేగింపు జరిపారు.
అలిగిరి ఆనంద్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందూరు విజయకృష్ణంరాజు, కరిమెరక తులసి శ్రీనివాస్, దండు సాయిరామరాజు, ఏడిద నెహ్రూ, మాసాబత్తుల రామకృష్ణ, కాగిత మహంకాళి, కందుల పద్మకుమారి మహిళలు తదితరులు పాల్గొన్నారు. హనుమంత లక్ష్మణ సీతా సమేత శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క పుణ్యక్షేత్రం శ్రీరామక్షేత్రం నందు ఆషాఢ మాసం ఉండి గ్రామంలో 75 సంవత్సరాల క్రితం నుండి సపరివార సమేత కోదండరామచంద్ర స్వామి వారి ఆలయం, ఈ యొక్క ఆలయాన్ని శ్రీరామక్షేత్రంగా పేరు పొంది మరి ఈ రోజునాడు ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఉండి ఆడబడుచులందరి చేత కూడా ఆ సీతమ్మ వారు మా యొక్క ఇంటి ఆడబడుచుగా భావించి భక్తి శ్రద్ధలతోటి అతి వైభవోపేతంగా అమ్మవారికి వివిధ రకముల పిండి వంటల చేత, అనేక రకముల పుష్పముల చేత, ఫలముల చేత అమ్మవారికి ఈరోజు భక్తిపూర్వకంగా గ్రామస్తుల సహాయ సహకారాలతో, రామసేవకుల యొక్క సహాయ సహకారార్థాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం ఈ యొక్క గ్రామం చేసుకున్న పుణ్యంగా భావించి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం యావత్ భక్తజనానికి అందరికీ కూడా కలగాలని కోరుకుంటూ గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉండి శ్రీ సాయిబాబా గుడిలో బాబావారికి కాకడ హారతి, విఘ్నేశ్వర పూజ, పంచామృత అభిషేకాలు జరిగాయి. బాబావారికి, దత్తాత్రేయుల వారికి నవగ్రహ హోమం, లక్ష్మీ గణపతి హోమం, మూలమంత్ర హోమాలు జరిపారు. ఈ హోమంలో వెలివెర్రు మాజీ సర్పంచ్ ముందు రంగరాజు, రామసీత దంపతులు పాల్గొన్నారు. లక్ష్మీ అమ్మవారికి భక్తులు సారి సమర్పించారు. గురు పౌర్ణమి సందర్భంగా భక్తులు పోటెత్తారు. ముందు రంగరాజు సౌజన్యంతో అఖండ అన్న సమారాధన జరిపారు. కార్యక్రమ ఆలయ ప్రధాన అర్చకులు సన్నిధిరాజు చలపతి, వెలివెర్రు మాజీ సర్పంచ్ పుత్తూరు వెంకటేశ్వరరాజు, ముందునూరు ప్రసాదరాజు, ముందునూరు వాసు, ముందునూరు నరసింహరాజు, ప్రభావతి, గాదిరాజు సుబ్రహ్మణ్యరాజు, జ్యోతి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఇద్దరు ముగ్గురు కొట్టించండి. ఉండి మండలం వెలివెల్లిలో అశ్వత్థ వృక్షం వద్ద లక్ష్మీనారాయణ సహిత ఉమా రామలింగేశ్వర స్వామి, దత్తాత్రేయ సహిత సాయిబాబా స్వామి మందిరాల్లో ఆయా స్వాముల వారి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. గురుపూర్ణం పురస్కరించుకొని మంతిన రంగరాజు, త్రివేణి దంపతుల ఆధ్వర్యంలో ఉమా రామలింగేశ్వర స్వామి వారికి శాంతి కళ్యాణం జరిపారు. గ్రామ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం జరిగిన అన్న సమారాధనలో వందలాది మంది పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. स्थापयामि पूजयामि ओम बृहस्पते दल्योर्भाद्युद्विभात् ओम गयानश्चित्राभूति सुनामधस्सगाय अयाजिष्ठया पितरं मातरं च प्राच्याम् इन्द्रं दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि गिरमोद्धानि वक्तुपृथिव्यायं
అమారుణేతాకం జలదాగ్నేయామానాం వాయునాం యమనిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి ఓం యదేశతం వరుణే దహత్రయే దేవాముంచంతమర్త స్వస్త్యా వరుణం నిక్పాలకమావాహయామి వీరవాసర మండలం కొనితవాడలోని వైకుంఠపురం స్తూపం వద్ద గురు పూర్ణిమ సందర్భంగా శ్రీరామ శాంతియజ్ఞం నిర్వహించారు. సూరంపూడి వెంకటరమణ సాయలక్ష్మి దంపతులు యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. వెంకటేశ్వర శర్మ సోమయాజి పూజా కార్యక్రమాలకు ఆధ్వర్యం వహించారు. గ్రామ ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుతూ ఈ యజ్ఞం జరిపారు. స్తూప నిర్మాత భక్తురాలు కలిదిండి వసుంధరమ్మ, కలిదిండి రంగరాజు, దండు శ్రీనివాస్, దండు సూర్యరాజు, రామలింగరాజు, పోడూరు ఉమామహేశ్వరరావు, హెచ్వి సురేష్ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాత వసుంధరమ్మ సహకారంతో అన్న సమాధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. మెగా పేరెంట్ డే సందర్భంగా మోర్తలో ఉన్న శ్రీ కరుటూరు నర్సన్న మెమోరియల్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పేరెంట్, ఎన్డీఏ కూటమి నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల ఉన్నతంగా తీర్చిదిద్దాలంటే తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు ఉన్న సత్సంబంధాలు ఉండాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉండాజోర మండలం హైస్కూల్లో నిర్వహించిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. స్కూల్కు పంపించిన విద్యార్థుల తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్లో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు ఏమి నేర్చుకున్నారు, పిల్లల మానసిక పరిస్థితి, ఆలోచన విధాన మార్పులు ఇవన్నీ గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉందని తెలిపారు. నిడదవోలు రోటరీ క్లబ్లో నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ మాజీ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు అధ్యక్షతన నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లిబోయిన వేణు హాజరయ్యారు. కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంట్ సమన్వయకర్త గూడూరు శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర విభజన విభాగ అధ్యక్షులు జక్కంపూడి రాజా, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి గిరిజాల బాబు తదితరులు పాల్గొన్నారు. త్రై సాధన ద్వారా సభ్యులను సాధకులుగా తీర్చిదిద్దుతున్నామని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా అనుగ్రహ భాషణ చేశారు. గురు పూర్ణమి పుణ్యకాలంలో గురువారం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జ్ఞాన చైతన్య సదస్సుకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా అధ్యక్షత వహించి ప్రసంగించారు. మురుమల శ్రీ విజయదుర్గా పీఠం ప్రధాన నిర్వాహకులు ప్రముఖ పంచాంగకర్త శ్రీ బాణాల దుర్గా ప్రసాద్ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షాను గజమాలతో సత్కరించారు. ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, రోటరీ బ్లడ్ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని పీఠాధిపతి ప్రారంభించారు. సుమారు 90 మంది రక్తదానం చేశారు. గురు పూర్ణమి పుణ్యకాలంలో 126 మందికి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా మహామంత్రం ఉపదేశించారు. కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ సభ్యులు డాక్టర్ పింగళ ఆనంద్ కుమార్, ఏవివి సత్యనారాయణ, ఎన్టీవీ ప్రసాద్ వర్మ, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ ఎన్ కనకారాం, రిటైర్డ్ ఐఏఎస్ దాసరి శ్రీనివాస్, మారెడ్డి శ్రీనివాస్, జనసేన పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి శాంతి ఆశ్రమం నిర్వాహకులు నల్లం సత్యనారాయణ, రిటైర్డ్ ఆర్టీఓ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. మనలో ప్రసరిత చేసి మన జీవన తత్వాన్ని ఆధ్యాత్మిక మార్గంలో పయనింపజేసేటువంటి సద్గురువర్యుల యొక్క పరంపరగా వస్తున్నటువంటి ఆధ్యాత్మిక తాత్విక పీఠం శ్రీ విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం యొక్క ఆది గురువులు అనేక విషయాలు మహాశాలు అసన్యాసాలు జ్ఞానశాలు సద్గురువులు శిక్షా సద్గురువులు వైద్య భాషా సద్గురువులు ఈ విధంగా 1477 సంవత్సరంలో భారతదేశంలో ఈ ఆధ్యాత్మిక పీఠం యొక్క పుష్పాలు విసిరిపడ్డాయి. అందుకు పూర్వం పరీక్షా దేశం నుండి వచ్చి భారతదేశంలో అడుగుపెట్టి ఈ ఆధ్యాత్మిక పుష్పాలను గత 550 సంవత్సరాలు పైబడి ఆధ్యాత్మిక తాత్విక ధ్యాన మార్గాన్ని సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికపై
పై మూసి సర్వమత సమానమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని మానవాళికి ప్రసాదిస్తూ జాతి కుల మత స్త్రీ పురుష ధనిక పేద అనే వ్యత్యాసం లేకుండా ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనతో కూడినటువంటి తాత్విక జ్ఞానం నాటి బంగారు మాట. ఆవేశపరుడు ముందు మాట్లాడి తర్వాత ఆలోచిస్తాడు, వివేకవంతుడు ముందు ఆలోచించి తర్వాత మాట్లాడుతాడు. మహాత్మా గాంధీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.